ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. మనం గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన ఆదాయం కానీ, వ్యయం, అవమానం, రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందంటారు? తులారాశి వారికి లాస్ట్ ఇయర్ కంటే కూడా కంపారిటివ్గా బాగుంటుంది క్రోధినామ సంవత్సరంలో. అయితే వీళ్ళ యొక్క ఆదాయం 2, తర్వాత వ్యయం 8, అంటే ఖర్చు ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి మనకి అవమానాలు ఎక్కువ కనబడుతున్నాయి, ఇక్కడ వ్యయము ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. మనకి వచ్చేటటువంటి లాభాల కంటే అని ఎలా బాగుంటుంది అని ఒక డౌట్ ఉంటుంది వీళ్ళకి. మనకి అష్టమంలోకి గురుడు ఏప్రిల్ 22 తర్వాత మనకి రావడం వల్ల ఈ సందేహాలకి ఒక ఇదనమాట. అండ్ ఈ యొక్క రాహు కేతువులను మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క తులారాశికి 6వ ఇంట్లో అక్టోబర్ వరకు రాహు కాపాడుతున్నాడు. శని పంచమ స్థితికుడై అంత బలంగా లేడు. అండ్ ఈ అక్టోబర్ దాటిన తర్వాత రాహు డౌన్ అయినప్పుడు కేతువు బలపడతాడు. కేతువు ఈయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు ప్రజెంట్ 12th హౌస్లో ఉన్నటువంటి ఆయన మనకి చక్కగా 11th హౌస్లోకి వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా లాస్ట్ ఇయర్ కంటే ఇది కంపారిటివ్గా బాగుంటుంది. కాకపోతే ఆర్థికంగా వీళ్ళు ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. ఏదో రకంగా చేస్తారు, కానీ వాళ్ళ కోరుకున్న ప్రొఫెషన్స్లో రాకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్లో పనిచేస్తూ, ఫారిన్లో ఆస్ట్రేలియాలో బ్యాంక్లో పనిచేస్తూ సంపాదించేవాడు ఉంటాడు. అతను ఏదో కారణాల వల్ల పాపం ఆ కంపెనీకి మానేసి ఉండొచ్చు, కానీ అలాగని ఖాళీగా ఉండడు. ఆయన ఏ ట్యాక్సీ తిప్పేస్తున్నాయి మొత్తం పేరు ఎలాగోలాగా డబ్బులు సంపాదించేస్తాడు. కాబట్టి ఆర్థికంగా ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళకి ఏ విధమైన బాధ లేదనమాట. తర్వాత వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని వ్యాపారాలు బాగుంటాయి. ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా ఉంటారు. ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీ, తర్వాత లిక్విడ్స్ బిజినెస్, మిల్క్ బిజినెస్, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇలాంటి బిజినెస్లో చేస్తున్న వాళ్ళంతా కూడా మంచి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? అంటే ఉద్యోగాల అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు వాళ్ళకి విదేశాలకి మాత్రము అవకాశాలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. అందువలన అష్టమ గురుడు కదా, అష్టమ గురుడు గోచార రీత్యా, కాబట్టి డబ్బు ఎక్కువతో పనులు అవుతాయి అన్నమాట. అండ్ 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ మేమిస్తాం అప్పు అని వస్తారు. అది అష్టమగురుడు యొక్క స్టైల్ అనమాట. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, టీచర్స్ జనరల్గా మనం వాళ్ళు చెప్పే గైడెన్స్ని వీళ్ళు ఫాలో అవ్వకుండా వీళ్ళు సొంత కవిత్వాలు చేసుకోవడం వల్ల ఈ సమస్యలు తెచ్చుకుంటారు. అండ్ ఈ తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఓవరాల్గా డబ్బు పరంగా, పరపతి పరంగా ఇవన్నీ బాగున్నాయి. వాళ్ళు చేసుకోవడమైనటువంటి తెలుగు తక్కువ పనుల వల్ల 5 అవమానంగా మనకి ఈ వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే తులారాశి ముందంజలోనే యాక్సిలరేట్ అవుతుంది అని మనం చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయండి రాశి వారికి? ఆరోగ్య సమస్యలు, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ శిరస్సు నొప్పి, ఈ మెంటల్ టెన్షన్స్, వీటిలన్నిటి వల్ల బీపీ, షుగర్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారండి? ఈ కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్లకి కుజుడు అధిపతి, ఈయన బాగానే ఉన్నాడు. కాబట్టి చక్కగా ఈ తులారాశి వాళ్ళు కోర్టులోకి వెళ్లకుండానే వీళ్ళకి సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. ఎవరైతే కోర్టుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా తిరుగుతారనమాట. అంటే జడ్జి అనుకూలంగా తీర్పు వస్తుంది, కానీ వీళ్ళకి జడ్జెస్ అడ్జర్న్మెంట్ డేట్స్ వేయడం వల్ల ఆనరబుల్ జడ్జెస్ తిప్పిస్తారు. అండ్ మొత్తం మీద ఫైనల్గా మాత్రం ఈ సంవత్సరంలో వీళ్ళ తరపున పార్టిషన్ సూట్ వేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళకి అవన్నీ కూడా వీళ్ళ పేరు మీద వస్తాయి. అదేవిధంగా కోర్టు నుంచి, ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, గెలుస్తారు వీళ్ళ కేసులు. ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? వివాహానికి సంబంధించి ప్రేమజీవులు వీళ్ళు
తులారాశి కొంచెం ప్రేమగా మాట్లాడేసరికి వీళ్ళు లవ్లో పడిపోతారనమాట. కాబట్టి ఇటువంటి తులారాశి వాళ్ళకి ప్రేమ ఆ, ఈ ఈ ఈ ఇతివృత్తంగా ఉన్నటువంటి వీళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం మాత్రం కొంచెం లేటుగా ఉంటుంది. మిగతా ఎన్నో సంవత్సరాలుగా పాపం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళకి అష్టమ గురు ప్రభావం వలన ఎక్కువ డబ్బుతో ఫెర్టిలిటీ సెంటర్స్లో వాళ్ళు లాగే పడేస్తారు వాళ్ళ డబ్బులు. అలాగే వీళ్ళకి కూడా న్యాచురల్గా వచ్చేటటువంటివి ఇంకొంచెం టైం ఉంటుందన్నమాట. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఈ తులారాశి వాళ్ళకి మనకి ఈ కేతు 12 ఉన్నాడు ప్రస్తుతం అక్టోబర్ వరకు, ఆయన బాగుండలేదు. అండ్ ఏప్రిల్ 22 నుంచి గురుడు అష్టమంలోకి వస్తాడు, ఆయన బాగుండలేదు. కాబట్టి రెండు పరిష్కారాలు చేసుకోవాలా. ఒకటి గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని దేంతో ఇవ్వాలా? పసుపు రంగు వస్త్రంతో పేద బ్రాహ్మణులకి తెల్లవారుజామున 3 గంటలకి ఇవ్వాలి. 3 గంటలకి సాధ్యం కాదు కాబట్టి నెక్స్ట్ అట్లీస్ట్ 6 o'clockకి వీళ్ళు ఇవ్వగలగాలి. ఇచ్చేవాళ్ళు ఉంటే ఇచ్చుకోవచ్చు, తీసుకునేవాళ్ళు ఉంటే. అలాగే ఈ గురువారం నాడు వీళ్ళు ఏం చేయాలంటే స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి మనకి గురువులకి సంబంధించి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన బాణగానపల్లి వెళ్ళాలా. అలాగే గురు రాఘవేంద్రుడు మంత్రాలయం వెళ్ళాలా. గురు దత్తాత్రేయుడు గణగాపురం వెళ్ళాలా. ఇలా ఏదో ఒక గురు దేవాలయానికి వెళ్ళి ఎంతో చక్కగా మనం భక్తిగా కనుక దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా గురుదోషాలు పోతాయి. ఇక రెండవది ఏమిటి? కేతు బాగుండలేదు. కేతు మనకి అక్టోబర్ వరకు చేసుకోవాలా. అక్టోబర్ తర్వాత అవసరం ఉండదు. అక్టోబర్ నెల లోపల కిలోంపావు ఉలవలను తీసుకెళ్ళి ఎద్దులకు పెడితే సరిపోతుంది. అలాగే ఓం గణేశాయ నమః అనే గరిక గడ్డితో వినాయకుడికి ఇంట్లో చేసుకోవాలి. పూజ చేసుకొని తీపి బూందు లడ్డీలు కానీ తీపి బూందీని కానీ పెడితే సరిపోతుంది. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన ఆదాయం కానీ, వ్యయము, అలానే అవమానం, రాజపూజ్యం తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్రోధినామ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళకి 8 ఆదాయము, వ్యయం 14, తర్వాత ఈ రాజ్యపూజ్యము 4, అవమానం 5 వచ్చింది. దెర్ ఈజ్ ఎ లా ఇన్ ఆస్ట్రాలజీ. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఎక్స్పెండిచర్ అంటే వ్యయము ఎక్కువ అయ్యింది, అవమానం ఎక్కువ అయి ఉన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే రెండు ఖర్చు అనేది నెగిటివ్, మైనస్ అవమానం అనేది నెగిటివ్. ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్రిన్సిపల్ ప్రకారం మ్యాథమెటిక్స్లో ప్లస్ అవుతుంది. సో ఈ 12 రాశుల్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా ఎవరికి కూడా లేదది, ఓన్లీ వృశ్చిక రాశి వారికే వచ్చింది. ఈ కన్యారాశి వాళ్ళని తీసుకోండి, సింహరాశి వాళ్ళని తీసుకోండి. ఈ కన్యారాశి వాళ్ళని మనం తీసుకున్నప్పుడు 5, 5, 5, 2 వచ్చింది. సింహరాశి వాళ్ళకి కూడా మనం తీసుకుంటే 2, 14, 2, 2 ఇలా వచ్చింది తప్ప అక్కడ మనకి ఇది లేదనమాట. కాబట్టి దీన్ని బట్టి మనం కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రిన్సిపల్ని అప్లై చేసినట్లయితే మనకి వీళ్ళతో ధీటుగా ఈ వృశ్చిక రాశి అనేటటువంటిది ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనకి వ్యయం 14 ఉన్నప్పుడు ఎలా చేస్తారంటే, సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి పాపం వాళ్ళ హస్బెండ్ ఏదో బిజినెస్ చేసుకుంటూ కాయగూరలు బిజినెస్ చేసుకుంటూ మా బాసులకు మీరు ఒక 70,000 వెయ్యి గూగుల్ పే వెయ్యి అంటే ఈమె ఏం చేస్తుంది, ఎప్పుడూ కరెక్ట్గా వేసేది. ఇక్కడ మనకి వ్యయం 14 ఉంది కదా, ఖర్చు అయిపోవాలి, ఎలాగోలా వెళ్ళిపోవాలా, అవమానం రావాలా. అందుకోసం ఏం చేస్తుందంటే వేరే వాళ్ళకి కొట్టమనేది వేరే ఇంకొకరికి ఎవరికో కొట్టుపడేస్తుంది. దీని ద్వారా భర్త ఈమెను తిడతాడు, అంటే అక్కడ అవమానం వచ్చింది. అలాగే వ్యయం వేసినటువంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేయాలా, మళ్ళీ భర్త మరి వాళ్ళ సేట్ అయినా కూడా వీళ్ళ భార్య వేసిందని చెప్పాలి కదా, కాన్ఫరెన్స్ ఫోన్ కలిపి ఆమెని మాట్లాడించి ఇదిగో చూసారా మా ఆవిడేనండి వేయాలి వేసేయండి అంటే వేసేస్తాడు, డబ్బులు ఏం లాస్ అంటే ఎంత ప్రాసెస్ జరుగుద్ది అనమాట ప్రతి పనిలో. సో దిస్ ఇస్ ఎ క్లియరింగ్ ఎగ్జాంపుల్. అందువలన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి సకాలంలో. ఓల్డ్ పెన్షనర్స్కి వాళ్ళకు కూడా వాళ్ళు సెటిల్మెంట్, 1 టైం సెటిల్మెంట్ అనేటటువంటిది జరిగిపోతుంది.
బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి ఇనుము సంబంధించిన వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. తర్వాత పంచమ రాహు ఉన్నాడు. ఈ రాహుకి ఎలక్ట్రానిక్స్ బిజినెస్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగాలకు కొంచెం డల్గా ఉంటుంది. అంటే ఒక 70% ఉంటుంది. ప్రాజెక్ట్స్ అనేవి కొంచెం గ్యాప్ వస్తూ ఉంటాయి. అండ్ మీడియా రంగాలలో శుక్రుడు బాగున్నాడు కాబట్టి మనకి ఈ శుక్రుడికి అసలు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో అందులో లేదు, నవనాయకులకి లేదు కాబట్టి శుక్రుడు విల్ డూ గుడ్ థింగ్. ఎలాగంటే ఈ హోటల్ ఇండస్ట్రీ, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత మనకి మీడియా, జర్నలిజం, ఈ వీటికి అన్నిటికి కూడా సుగంధ ద్రవ్యాలు, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బాగుంటాయి వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటారండి ఈ రాశి వారికి? ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది. మనకి వ్యయం ఎక్కువ ఉన్నా మనకి ఈ ఎకనామిక్ ఫ్రంట్లో బాగుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఎక్కువ కృషి చేస్తారు. ఎక్కువ అవకాశాలు ఈ సంవత్సరం వీళ్ళకి వస్తాయన్నమాట. ఎందుకంటే జనరల్గా వృశ్చిక రాశి వాళ్ళకి నిర్మల హృదయం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, కానీ కల్లా కపటం ఉండదు వీళ్ళకి. వాళ్ళు ఏంటంటే డేర్గా డాష్గా ఏదో ఒకటి చెప్పేయాలా, ఏదో ఒకటి చేసేయాలా అనుకుంటారు తప్ప కుళ్ళు కుకుత్సాలు ఇవి ఉండవన్నమాట. కాబట్టి ఈ కుజుడంటేనే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయనకి ఏం ఉండదు మైండ్లో, కానీ తల్లిని ఎదిరిస్తాడు, కొంతకాలం అపార్థం చేసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా డిఫైన్ చేయబడింది అనమాట ఈ వృశ్చిక రాశి అనేది. కాబట్టి ఆర్థికంగా మంచి పుష్టి అనేది ఏర్పడుతుంది వీళ్ళకి. అలానే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయండి? ఈ రాశి వారికి వాకింగ్ చేస్తే తగ్గిపోయే సమస్యలు వస్తాయి. బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. బీపీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫుల్ ట్యాబ్లెట్ వేసుకోమన్నారు అనుకోండి, వీళ్ళు సొంత కవిత్వాలు ఉపయోగించి హాఫ్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఎందుకంటే వేరే ఆర్ఎంపీ డాక్టర్ని అడుగుతారు, సగం వేసుకోమ్మా నీకు తగ్గిపోయింది కదా అంటారు. కాబట్టి అలా అనమాట. అంటే మెయిన్గా ఏముండవు, ఎక్కువ టెన్షన్స్ని పెట్టుకుంటారు. ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ అనేటటువంటిది అర్ధాసన శని కాబట్టి కొంచెం కాళ్ళు నొప్పులు అనేటటువంటివి ఉంటాయి అంతే. కాల్షియం డెఫిషియన్సీ అండ్ బోన్స్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేముండవు. అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చేయాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలా, శనీశ్వరుడి పైన స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేయాలా, తైలాభిషేకాన్ని. అండ్ వి షుడ్ నీలం పువ్వులు, శంకు పువ్వులు శనీశ్వరుడికి చాలా ఇష్టం, జిల్లేడు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు మనం పెట్టి చేస్తే సరిపోతుంది. అలాగే జమ్మి చెట్టుకి నీళ్లు వేస్తే ఇంకా సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.